పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD మూవీ రిలీజ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. కల్కికి సంబంధించిన ఏ ప్రచార చిత్రం వచ్చినా సంభ్రమాశ్చర్యాలతో వీక్షించి ఆదరిస్తున్నారు. కల్కి విడుదల కాబోతున్న జూన్ 27వ తేదీ కోసం వేచి చూస్తున్న సినీ అభిమానులకు మేకర్స్ ఓ తీపి కబురు తెలిపారు. కల్కి సినిమా ట్రైలర్ను ఈ నెల 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్కు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబైలోనూ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. ఇందులో ఒక చోట జరిగే ఈవెంట్లోనే ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో సీనియర్ నిర్మాత అశ్విని దత్, నాగా అశ్విన్ దర్శకత్వంలో నిర్మించిన కల్కి ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. కాజల్ నటించిన సత్యభామ చిత్రం ఈ నెల 7న జనం ముందుకు రాబోతోంది. 20 ఏళ్ల క్రితం యూకేలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్తో ఈ కథను తయారు చేశామని, పూర్తి నేటివిటీ ఉండేలా దానిని మార్చామని మేకర్స్ తెలిపారు. దీనిని ఎవరైనా హీరోతో చేయొచ్చు కదా అని కొందరు అడిగారని, అయితే అసాధ్యమైన పనిని ఓ మహిళ చేస్తే ఉంటే థ్రిల్ వేరని, అందుకే కాజల్ సత్యభామను రూపొందించామని చెప్పారు. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తుండగా ఏపీలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోందని వారు తెలిపారు. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా నమో. ఆదిత్యారెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఏ ప్రశాంత్ దీన్ని నిర్మించారు. ఈ సినిమాను ఇదే నెల 7న విడుదల చేయబోతున్న సందర్భంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. దీనికి భీమినేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ అతిథులుగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. నమో తనకు కేవలం ఓ సినిమా కాదని, ఇదో ఎమోషన్ అని విశ్వంత్ దుద్దంపూడి తెలిపారు. అటవీ ప్రాంతంలో ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామని, తప్పకుండా విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉందని విస్మయశ్రీ చెప్పింది. ప్రముఖ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్న తరువాత రాణి ముఖర్జీ చాలా సెలెక్టివ్గా మూవీస్ చేస్తోంది. అందులోనూ లేడీ ఓరియంటెడ్ మూవీస్కే ప్రాధాన్యం ఇస్తోంది. దాంతో ఆమెను దృష్టిలో పెట్టుకునే ఉమెన్ సెంట్రిక్ స్టోరీస్ను కొందరు రచయితలు, దర్శకులు తయారు చేస్తున్నారు. గత ఏడాది మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటించిన రాణి ముఖర్జీ మళ్లీ ఇప్పుడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. 2 ఏళ్లుగా తనతో జర్నీ చేస్తున్న సోనాలి బోస్ సినిమాకు రాణి ముఖర్జీ అంగీకారాన్ని తెలిపిందని అంటున్నారు. భావోద్వేగాలకు పెద్దపీట వేసే ఫ్యామిలీ డ్రామా వీరి కాంబినేషన్లో రాబోతోందట. జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుగ్గా పాన్ ఇండియా మూవీ హనుమాన్ విడుదలైన సమయంలోనే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ అయింది. ముందు 2 సీజన్స్లోనే ఈ యానిమేషన్ సిరీస్కు చక్కని ఆదరణ లభించింది. తాజాగా ఈ సిరీస్లోని 4వ సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సిరీస్ 6 భాషల్లో అందుబాటులో ఉంది. జీవన్ జైకాంగ్, నవీన్ జాన్ దీనికి దర్శకత్వం వహించగా, ఇందులో హనుమాన్ పాత్రధారికి శరత్ కేల్కర్ వాయిస్ ఇచ్చారు. హిందీలో బాహుబలి నుండి ప్రభాస్ సినిమాలకు వాయిస్ ఇస్తోంది ఈయనే.